అందరికీ నమస్కారం. నేను కళ్యాణి సుంకర, జనసేన పార్టీ వీర మహిళను. లాయర్ రజని గారు అని పిలవడానికి కూడా ఆడదాన్ని అయ్యుండి నాకే నా మీద అసహ్యం వేస్తుంది. ఈమె నోరు తెరిస్తే చాలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా పడితే అలా వాగుతున్నారు. ఫిబ్రవరిలో జనసేన పార్టీ రాజీనామా చేసిన దగ్గర నుండి కేవలము పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మరీ వీడియోలు చేస్తున్నారు. జర్నలిస్ట్ నాగరాజు గారు మిమ్మల్ని ఏమడిగారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే చాలు పవన్ కళ్యాణ్ గారి గురించి విత్ యాక్టింగ్ తోటి. మీరు అసలు లాయరా యాక్టరా అనేది కూడా చాలామందికి డౌట్గా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అమ్మో ఎంత అసలుకి ఈ వీడియో ఎందుకు చూస్తున్నానరా దేవుడా అని నాకే అనిపించింది. జనసేన పార్టీలో మీరు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసిన జగన్ ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు జరిగాయి. రోడ్లు సరిగా లేవు, మద్యపాన నిషేధం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకా ఎన్నెన్నో దారుణాలు జరిగాయి. ప్రతి ఒక్కరి మీద లక్షల కోట్ల అప్పు ఉంది. నా మీద, మీ మీద, ప్రతి పిల్లవాడి మీద కూడా లక్షల కోట్ల అప్పుతోటి ప్రభుత్వాన్ని ముంచి వెళ్ళిపోయిన జగన్ని మీరు ఏమీ అనలేదు. పిల్లవాడు అనగానే నా బిడ్డ వచ్చాడు, అన్నయ్యలో హాయ్ చెప్పు, వీడియో చేస్తున్నా. 3 రాజధానులు అన్నారు, కనీసం ఒక్క రాజధానికి కూడా దిక్కు లేకుండా పోయింది. అటువంటి వ్యక్తిని ఏమీ అనకుండా ఇప్పుడు 2 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఎన్ని మంచుల పనులు చేశారు. గ్రామాల్లో, పల్లెటూరుల్లో, టౌన్లో ఎక్కడైనా సరే మంచినీరు రావటం కానీ, కరెంటు విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ఎక్కడ పేద ప్రజలు ఉన్నా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ ప్రతి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునాది వేస్తున్నారు. అటువంటి వ్యక్తిని అనడానికి నీకు నోరెలా వస్తుంది? ఒక లాయర్ అయ్యుండి కూడా న్యాయం ఏంటో ధర్మం ఏంటో తెలుసుకోకుండా కేవలము అధికారం ఇవ్వలేదు అనే కక్ష సాధింపుతోటి మీరు ఇలాగ మాట్లాడటం అనేది అస్సలు సరైనదే కాదు. 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకొని అప్పు చేసిన వ్యక్తిని, ఏ పని చేయకుండా ఉన్న జగన్ని మాత్రము వదిలేసేసి ఇప్పుడు సీఎంగా ఉన్న, డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నేనే కాదు ఎవ్వరు ఊరుకోరు. మీకు బుద్ధి చెప్పే టైం కూడా అతి తొందరలోనే వస్తుంది. ఎండలో గొడుగు లేకుండా వెళ్ళలేరు అని ఎలా పడితే అలా కామెంట్ చేస్తున్నావు. ఎండలో నువ్వు ఒక నిమిషము నడి రోడ్డు మీద నడిచి చూడు, మీకు అర్థమవుతుంది. అభిమానంతో చొక్కా చింపుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గర్వంగా ఉన్నారు. ఆత్మగౌరవాన్ని మీలాగా అమ్ముకోలేదు, మనస్సాక్షిని అమ్ముకోలేదు. పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం రాలేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చారు, మార్పు కోసం వచ్చారు. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోకుండా ఇలా మాట్లాడతాము. మీ లాయర్ బుర్రకి ఎలా అర్థమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. మీరు అధికారం కోసం పార్టీ వదిలారు. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసము ఆయనతోనే నిలబడి పోరాడుతున్నాము. నేనే కాదు, మళ్ళీ వచ్చాడు నా బిడ్డ కూడా పోరాడుతాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము, పవన్ కళ్యాణ్ గారి కోసము. ఇంకెప్పుడైనా మాట్లాడే ముందు నోరు జాగ్రత్త. మీరు వాగినప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారా అనేది ఆచితూచి మాట్లాడండి. మీరు చేస్తున్న లాయర్ వృత్తికే మీరు కలంకంగా మారారు. అధికారం కోసం వచ్చారు, అధికారం రాలేదని చెప్పేసి ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. కర్మ సిద్ధాంతం ఒకటి ఉన్నది, జాగ్రత్త, మర్చిపోవద్దు.